శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము మొదటి వచనం చివరి భాగం. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రార్థన మహోన్నతుడానికి స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఆన్లైన్లో వాక్యం వీక్షిస్తున్న వారిని దీవించమని ఆశ్రయించమని యేసు నామంలో ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సేవకుడు పెద్ద ప్రవక్త యెషయా గారితో దేవుడు మాట్లాడుతూ అన్నాడు. దేవుడు ఒక అష్యూరెన్స్ అనుగ్రహిస్తున్నాడు. ఏమిటి అంటే, భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. ఆయన మాకు మన పేర్లు బావుగా ఎరుగును. యేసుక్రీస్తు శిష్యులను పిలిచినప్పుడు వారిని పేరుతో పిలిచాడు. నతానీయులు ఒక చెట్టు కింద కూర్చున్నప్పుడు, నీవు చెట్టు కింద కూర్చున్నప్పుడే నేను చూశాను అని ఆ విధంగా పిలిచిన దేవుడే అన్నాడు. మన పేర్లు, మన జీవిత చరిత్ర ప్రభువుకు తెలుసును. ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ధైర్యంగా ఉండండి, భయపడకండి. మన సమస్యలన్నీ తీర్చగలిగిన క్రీస్తు మన చెంత ఉన్నాడు. సహాయం చేసే దేవుడే ఉన్నాడు. జక్కయ్య వేడి చెట్టు పైన ఉన్నప్పుడు పేరు పెట్టి పిలిచి, నీ త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట్లో ఉండవాలను అని చెప్పినప్పుడు త్వరగా దిగి యేసును తన ఇంట్లో చేర్చుకున్నాడు. నేడు ఇంటికి రక్షణ వచ్చింది దేవుడు సెలవు ఇచ్చాడు. కాబట్టి నీ నా పేర్లు దేవునికి బహుగా తెలుసు. మన జీవితాలను ఆశ్రయించడానికి దేవుడు పిలుస్తున్నాడు. సహోదరి సహోదరుడు, దేవుని సంగమా, దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చి దీవెన పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి తోడైండి నడిపించను గాక. ఆమేన్. మహోన్నతానికి స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ అన్నయ్య వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచండి. చూస్తున్న వారిని, వీక్షిస్తున్న వారిని ఆశ్రయించి మాయం పొందమని యేసు నామములో ప్రార్థించడానికి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడేయండి దీవించును గాక.